ఇక మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సోదరుడితో పాటు ఆయనకు సంబంధం ఉన్న ఒక కేసును పోలీసులు రీఓపెన్ చేయాలని నిర్ణయించారు. అసలు దోషుల్ని వదిలేసి సంబంధం లేని వ్యక్తుల్ని కేసులో ఇరికించి జైలుకు పంపించిన ఘనత వహించిన అప్పటి పోలీసు అధికారులను కూడా బుక్ చేయాలని భావిస్తున్నారు. ఈ వ్యవహారం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వరకు వెళ్తుందని బాధితులు చెబుతున్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వైసీపీ వారికి అలవాటైంది. తమ వారు తప్పు చేస్తే వారిపై ఎఫ్ఐఆర్ రద్దు చేయించి కేసుతో సంబంధం లేని వారిని ఇరికించడమే కాకుండా అరెస్టు చేసి రిమాండ్కు పంపిన ఘనత అప్పటి బెజవాడ పోలీసులకే దక్కింది. ఈ వ్యవహారం వెనుక అప్పటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారని చెబుతున్నారు. 2019వ సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక పాలసీ మారింది. జేపీ వెంచర్స్ కు ఇసుక కాంట్రాక్టు అప్పచెప్పారు. అయితే జేపీ వెంచర్స్ కు సబ్ కాంట్రాక్టర్లు తామేనంటూ క్వారీలను సబ్లీజ్ కు తీసుకున్నామని నమ్మించి మోసం చేయటమే పనిగా ఒక ముఠా బెజవాడలో హల్చల్ చేసింది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి రాష్ట్రంలో అనేక మందిని మోసం చేస్తున్నారని జేపీ వెంచర్స్ కు తెలిసింది. దీంతో ఆ సంస్థ 2021 జూన్ 3న విశ్వనాథన్ సతీష్ అనే తమ సంస్థ ఫైనాన్స్ మేనేజర్ ను ఒక ముఠా వద్దకు పంపింది. తనకు కృష్ణా జిల్లాలో ఇసుక రీచ్లు సబ్లీజ్ కు కావాలని ఆయన ముఠాను ఆశ్రయించారు. జేపీ వెంచర్స్ బినామీ కంపెనీ తమదని నమ్మించడమే కాకుండా తన అన్న వెల్లంపల్లి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ అప్పటి ప్రధాన సలహాదారుడు సజ్జల ఆధ్వర్యంలో తమ బినామీ సంస్థ నడుస్తుందని వారు అతన్ని నమ్మపలికారు. పైగా వెల్లంపల్లి సోదరుడు రఘు ఈ వ్యవహారాన్ని నేరుగా నడిపించారు. సబ్లీజులు కావాలని వెళ్లిన జేపీ వెంచర్స్ ప్రతినిధి సతీష్ కు నేరుగా వెల్లంపల్లి సోదరుడు రఘు ఈ విషయం చెప్పారు. దీంతో సతీష్ బయటకు వచ్చి 2021 జూన్ 4న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెల్లంపల్లి సోదరుడు రఘుతో పాటు కొప్పురావురి ప్రవీణ్ కుమార్, మల్లంపాటి శ్రీనివాసరావు, ముక్కోలు నాగమల్లేశ్వరరావు, కర్రి సురేంద్రనాథ్ రెడ్డిని ఎఫ్ఐఆర్ లో నిందితులుగా చేర్చారు. వాళ్ళు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. సీన్ కట్ చేస్తే 24 గంటల్లోనే వెల్లంపల్లి జోక్యంతో ఆ ఎఫ్ఐఆర్ ను పక్కన పెట్టేశారు. కేసును పక్కదారి పట్టించేందుకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కె చంద్రశేఖరరావు అనే వ్యక్తిపై 2021 జూన్ 8న మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ కేసులో మోసం చేసింది అతనేనని అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. తనకు ఎటువంటి సంబంధం లేదని నిందితుల్లో ఒకరైన శ్రీనివాసరావుతో ఉన్న విభేదాల నేపథ్యంలోనే తనను కేసులో ఇరికించారని చంద్రశేఖరరావు ఆరోపించారు. ఈ అంశంపై చంద్రశేఖర్ ఇటీవల చంద్రబాబు నాయుడు కలిసి విజ్ఞప్తి చేయడంతో కేసును రీఓపెన్ చేయాలని ఆదేశించారు. సీఎం కార్యాలయం జోక్యంతో తనపై కేసు నమోదు చేశారని చంద్రశేఖర్ వివరించారు. ఈ కేసు యొక్క పూర్తి విషయాలను అప్పటి కమిషనర్ గారికి తెలియజేస్తూ కమిషనర్ గారికి నేను ఒక లేఖను రాయడం జరిగింది. ఈ విధంగా నన్ను అరెస్ట్ చూపించారు. అసలు ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి ఏ ఒక్కరూ కూడా అరెస్ట్ కాలేదని చెప్పి 30/10/2021 తేదీన నేను కమిషనర్ గారికి అప్పటి విజయవాడ కమిషనర్ గారికి లెటర్ ద్వారా తెలియజేయడం జరిగింది. చంద్రశేఖర్ ను ఈ కేసులో ఇరికించేందుకు బాధ్యులు ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేయడంతో పాటు అప్పుడు ఎఫ్ఐఆర్ ను పక్కన పెట్టేసి 2వ ఎఫ్ఐఆర్ ను బుక్ చేసిన పోలీసు అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ వ్యవహారం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వరకు వెళ్లటం ఖాయమని బాధితులు చెబుతున్నారు. తనపై కుట్ర చేస్తున్నారన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మదన్ మోహన్ గట్టిగా సమాధానం చెప్పారు. ఆదివాసీ మహిళా అధికారిని శాంతి భర్త అయిన మదన్ మోహన్ గత 2 ఏళ్లుగా జరిగిన అన్ని వ్యవహారాలను పూసగుచ్చినట్లు వివరించారు. విజయసాయిపై ఆరోపణలు సంధిస్తూనే శాంతికి పుట్టిన మగబిడ్డ ఎవరి సంతానమో తెలియచేయాలన్నారు. తనకు విజయసాయి సహా కొందరి DNA రిపోర్టు కావాలని ఆయన డిమాండ్ చేశారు. విజయసాయి తప్పు చేయకపోతే కాళ్ల మీద పడి క్షమాపణ చెబుతానని అన్నారు. విజయసాయి తనకు ₹1 కోటి నగదు పంపారంటూ దానికి సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేశారు. ఆ డబ్బులు విల్లా కొనుక్కునేందుకు ఇచ్చారని అన్నారు. విజయసాయికి ల్యాండ్ విషయంలో హెల్ప్ చేశామని శాంతి చెప్పినట్లుగా మదన్ వెల్లడించారు. ఇద్దరికి మీద డౌట్ ఉంది. ఇప్పుడు ఆయన ఎందుకు సంతకం పెట్టారు? పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు ఎందుకు సైన్ పెట్టారు? సో ఆయన కూడా DNA టెస్ట్ రావాల్సిందే. శాంతి చెప్పిన ప్రకారము విజయసాయి రెడ్డి గారు కూడా DNAకి రావాల్సిందే. అక్కడ ఉన్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే నేను వదలను. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం, సాంఘికంగా నైతికంగా సంబంధించిన ఇష్యూ. ఎంత పెద్దవాళ్ళనే వదిలేదు, నా ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ ఇది. కాబట్టి నాకు విజయసాయి రెడ్డి గారి మీద ఏమీ లేదు. ఆ శాంతి చెప్పిందే నేను ఇక్కడ మేము ముందర పెడుతున్నాను. కాబట్టి ఆయన ఏమీ లేకపోతే DNA టెస్ట్కి రమ్మను సార్ కానీ విజయసాయి రెడ్డి గారు కానీ లేకపోతే పోతిరెడ్డి సుభాష్ గారు కానీ. ఒకవేళ విజయసాయి రెడ్డి కాకపోతే ఇదే
మీడియా మిత్రుల ముందు సాష్టాంగ నమస్కారం చేసి బేషరతుగా సారీ చెప్తాను సార్, బేషరతుగా సారీ చెప్తాను సార్. ఒకవేళ ఉంటే ఐ డోంట్ నో, నెక్స్ట్ రిపర్కషన్స్ ఎలా ఉంటాయి నాకు తెలియదు. బట్ నా జీవితం అయితే పాడైపోయింది. నాకు ఇప్పుడు